హలో అండి, నమస్తే. ఈరోజు మనం టేస్టీగా జ్యూసీగా గులాబ్ జామ్ చేసుకోబోతున్నాం. దీనికోసం నేను దేశీ కిచెన్ 170 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు 1 కప్పు పౌడర్ అనేది అయింది. దీనికోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా మనం పిండిని అనేది కలిపేసుకోవాలి. ఎక్కువ హార్డ్గా కలపకూడదు. తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి 10 మినిట్స్ నాననివ్వాలి. ఈలోపు మనం షుగర్ సిరప్ కోసం 1 కప్ పిండికి 2 కప్స్ షుగర్ని అలాగే 2 కప్స్ వాటర్ని తీసుకోవాలండి. మీకు స్వీట్ తక్కువ తినాలనిపిస్తే కొంచెం షుగర్ తక్కువైనా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని షుగర్ అంతా కరిగిపోయేలాగా మనం కరిగించేసుకోవాలి. ఈ విధంగా కరిగి మనకు పాకం దగ్గరికి వచ్చేసరికి మనము గులాబ్ జామ్ బాల్స్ అనేది చేసేసుకుందాం. ఈ విధంగా పిండిని చిన్న ఉండల్లాగా తీసేసుకొని బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. ఎక్కువ హార్డ్గా ప్రెస్ చేస్తూ బాల్ అనేది చేసుకోకూడదు. ఈ విధంగా చేతులు రెండింటి మధ్యలో చేసేసుకొని అన్నిటిని రెడీగా చేసేసి పెట్టుకోవాలి. ఈలోపు మనకి షుగర్ సిరప్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఈ విధంగా మనం చెక్ చేస్తే ఫింగర్స్కి అంటుకుంటూ ఉండాలి, అంతేనండి. ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే 2-3 చుక్కలు నిమ్మరసం అనేది వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మూత పెట్టి క్లోజ్ చేయాలి. మనం డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని గులాబ్ జామ్ బాల్స్ అన్నిటిని అందులో వేసేసుకోవాలండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనము ఇది అనేది చేసేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండకూడదు. ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసేసిన తర్వాత మనం షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి. ఈ విధంగా మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత గులాబ్ జామ్స్ అన్నిటిని ఇలా సిరప్ అబ్జర్వ్ చేసేసుకొని చాలా మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. మనం ఈ గులాబ్ జాములు నెక్స్ట్ డేకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా చాలా బాగా వచ్చింది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.